ఇండియాకి ఇండియన్ ఆర్మీకి ఒక లైక్ చేస్తూ వీడియోని స్టార్ట్ చేద్దాం. 22 ఏప్రిల్ 2025 జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్లో టూరిస్టులపైన టెర్రరిస్టులు ఫైర్ అటాక్ చేశారు. ఈ టెర్రరిస్ట్ అటాక్లో 25 మంది టూరిస్టులు, ఒక లోకల్ పర్సన్ చనిపోయారు. హిందూ మహిళలు తమ కళ్ళ ముందే భర్తలను కోల్పోయారు. ఈ టెర్రరిస్ట్ అటాక్ ఎంటైర్ ఇండియాని షాక్ అయ్యేలా చేసింది. ఈ అటాక్కి ఆన్సర్గా ఇండియన్ గవర్నమెంట్ ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసింది. సింధూర్ అనేది భారతదేశ మహిళల నుదుటిపై కనిపించే పవిత్ర రేఖగా మాత్రమే కాకుండా దేశ భద్రతకు అంకితమైన సైనికుల త్యాగానికి ఒక సింబల్గా నిలుస్తుంది. పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ క్యాంప్ని ఇండియన్ ఆర్మీ డిస్ట్రక్షన్ చేసింది. మన హిందూ ట్రెడిషన్లో పెళ్ళైన ఆడవాళ్ళు బొట్టుతో పాటు సింధూరాన్ని ధరిస్తారు. భర్త చనిపోతే ఆ బొట్టుతో పాటు సింధూరాన్ని తుడిచేశారు. 22 ఏప్రిల్ 2025 జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్లో పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్ టెర్రరిస్టులు ఒకేసారి అటాక్ చేశారు. ఇండియన్ టూరిస్టులు చంపేశారు. హిందూ మహిళలు తమ కళ్ళ ముందే భర్తలను కోల్పోయి రోధించారు. కర్ణాటకకు చెందిన మంజునాథ్ను టెర్రరిస్టులు కాల్చి చంపగా అక్కడే ఉన్న ఆయన భార్య తనను కూడా కాల్చి చంపమని టెర్రరిస్టులతో అన్నారు. నిన్ను చంపం, వెళ్ళి మోదీకి చెప్పుకో అన్నట్టు టెర్రరిస్టులు కౌంటర్ ఇచ్చారు. ఈ టెర్రరిస్ట్ అటాక్లో నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్ వైఫ్ హిమాన్షి నర్వాల్ కూడా గుర్తుగా మిగిలారు. హస్బెండ్ డెడ్ బాడీ ముందరే ఆమె ఏడుస్తున్న ఫోటో ఇంటర్నెట్ అంతా వైరల్ అయింది. నోట్ పాయింట్: ఆమెకి 6 రోజుల కిందటే మ్యారేజ్ అయింది. అంతలోనే ఇలా జరిగింది. మొత్తం టెర్రరిస్ట్ అటాకుల్లో మొత్తం 26 మంది చనిపోయారు. వీరిలో 25 మంది టూరిస్టులతో పాటు పహల్గామ్లో గుర్రాల బిజినెస్ చేసుకుని ఒక ముస్లిం యంగ్స్టర్ కూడా చనిపోయారు. ఈ టెర్రరిస్ట్ అటాక్లో భర్తలను కోల్పోయిన ఆడవాళ్ళు, తండ్రిని కోల్పోయిన పిల్లలను చూసి ఎంటైర్ ఇండియా షాక్ అయింది. ఈ ఇన్సిడెంట్ మోదీని చాలా బాధపడేలా చేసింది. అటాక్లో ఉన్న ఏ ఒక్కరిని వదిలిపెట్టం, మట్టిలో కలిపేస్తామని మోదీ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ ప్రాసెస్లోనే ఇండియన్ ఆర్మీ స్టార్ట్ చేసిన ఆపరేషన్ సింధూర్. భర్తల్ని కోల్పోయిన ఆడవాళ్లకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఇండియన్ గవర్నమెంట్ ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టింది. మే 6-7 మధ్యరాత్రి ఇండియన్ ఆర్మీకి చెందిన ఫైటర్ జెట్లు పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ ప్లేసులని డిస్ట్రాయ్ చేశాయి. ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టడంలోనే ఇండియా తన ఒపీనియన్ ఏంటో ప్రపంచానికి చెప్పింది. సోషల్ మీడియాలో ఇండియన్ ఆర్మీ కుంకుమ చెందిన పిక్చర్ను పోస్ట్ చేసింది. మొత్తం ఇండియాకి గూస్ బంప్స్ తెచ్చిన మూమెంట్. ఇండియా పాకిస్తాన్పై చేసిన అటాక్లో 80 మంది టెర్రరిస్టులు చనిపోయారు. పాకిస్తాన్ అటాక్కి ఇండియన్ ఆర్మీ కౌంటర్ అటాక్ ఇచ్చింది. ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ పరువు పోయింది. పాకిస్తాన్ ఇంకా ఏం చేయలేక మే 10th సీజ్ ఫైర్ అనౌన్స్ చేశారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా ఎండ్ అవ్వలేదు. పాకిస్తాన్ స్టార్ట్ చేస్తే ఈసారి ఇండియన్ ఆర్మీ మళ్ళీ ఎండ్ చేస్తుంది. జై జవాన్, జై భారత్. దిస్ ఈస్ చింటూ సైనింగ్ ఆఫ్.